అందుకే రాజకీయాలు కూడా మాట్లాడదాం. ఇందాక దుబాకలో మా మీడియా మిత్రులు ఎవరో నా దృష్టికి తీసుకొచ్చారు, హైడ్రా కొన్ని మార్పులు చేర్పులు ఏదో చేస్తూ ఉందని చెప్పి. ఆల్రెడీ ఇల్లు కట్టి ఉంటే, గృహప్రవేశాలు చేసి ఉంటే వాటిని కూలగొట్టమని ఏదో కొత్త కథ చెప్తా ఉందంట హైడ్రా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, హైడ్రా పెట్టినప్పుడు మీ లక్ష్యం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం FTLలో బఫర్ జోన్లో నాలాల కట్టగా కట్టినవన్నీ కూడా తొలగిస్తామని చెప్పారు. మళ్ళీ మీరు రంగు మార్చి వేషం మార్చి ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయితే కూలగొట్టమని కొత్త క్లాస్ పెడితే ప్రతి ఇంటికి పాత సంవత్సరంలో వచ్చినటువంటి డోర్ నెంబర్లే వస్తాయి. కాబట్టి హైడ్రా పెట్టినటువంటి పర్పస్ సాల్వ్ కాదు. అందుకని దాంట్లో ఏ రంగు జెండా వాళ్ళు ఉన్నారు, తెల్ల రంగా, ఆకుపచ్చ రంగా, ఎరుపు రంగా, 3 రంగుల 2 రంగుల పక్కన పెట్టి నీటి వనరుల పరిరక్షణ కోసం హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే, హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క వరదలు కొట్టుకోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్ లోనే కాదు జిల్లాలకు కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇల్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాని బంద్ చేసుకుంది. రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసేయింది. కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడొద్దు. ఈ దేశ హితం కోసం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా బంద్ చేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం గాడి తప్పుతున్నట్టు, దారి తప్పుతున్నట్టు కనబడుతుంది. ఇంత మాట ఎందుకంటున్నావు రంగనాథ్ గారికి అన్న డౌట్ రావచ్చు. జనరల్ గా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నప్పుడు ఓ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమంటే కూడా ట్రాన్స్ఫర్ చేయరు, అమీన్ సాబ్ ట్రాన్స్ఫర్ చేయమంటే చేయరు. ఏమంటారు, లా అండ్ ఆర్డర్ కష్టమవుతుంది, ఈ అమీన్ సాబ్ చాలా రోజుల నుంచి ఇన్నే ఉన్నాడు, వినాయక చవితి వేడుకలు అయిపోయినాక ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తారు. వీఆర్ నాట్ అగైన్స్ ఎనీ IPS. ఆనంద్ గారి మీద కోపంతోటో, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారి మీద ప్రేమతోటో చెప్తలేను నేను. వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అనుకోకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యొక్క మార్పు జరిగింది. తెలంగాణ సమాజం మీద ఆలోచించాలి. ఎందుకు ఈ మార్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నా కాబట్టి ఆలోచించాలి. మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. కానిస్టేబుల్ ని ట్రాన్స్ఫర్ చేయరు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక. అట్లాంటిది హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారికి స్థానచలనం జరిగింది. ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాట్ అగైన్స్ మిస్టర్ సివి ఆనంద్. సివి ఆనంద్ కూడా మంచోడే, ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్ గా చేసిండు, నిజాయితీ గలవాడు, మంచి పేరున్నాడు. కానీ MIM పార్టీ కంట్రోల్ మనసులాగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అనే హైదరాబాద్ కమిషనర్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుండవు, వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేడని రఘునందన్ చెప్పలే. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినాక ఈ ట్రాన్స్ఫర్ జరిగింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఎన్నికటికి ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ చెప్తాడు ఏమని, ఏమని కారు కేసీఆర్ దైనా స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆ రోజు అసదుద్దీన్ చెప్తే ఈ రోజు అక్బరుద్దీన్ అది చేసి చూపెట్టినట్టు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తా ఉన్నాం. ఎందుకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అబ్రప్తుగా హైదరాబాద్ లో ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి కమిషనర్ ని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేశారు. ఎవరి మెప్పు కోసం హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనంద్ సార్ ఎట్లాగో మీ ఇంటెలిజెన్స్ అని చెప్తూనే ఉంటాడు, రఘునందన్ మాట్లాడినాడు. ఐఎమ్ నాట్ అగైన్స్ ఆనంద్ గారు, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి. కానీ అక్బరుద్దీన్ ఓవైసీని MIM పార్టీని మెప్పించేందుకు హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి కూల్చివేతల్ని పక్కదారి పట్టించేందుకే మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను మార్చిందని ఈ సమాజం భావిస్తా ఉంది, మేము కూడా భావిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. అందుకని MIM కనుసన్నలలో నడుస్తారా, సల్కం చెరువుల గట్టిలో ఫాతిమా కాలేజీని కూలగొట్టి నాకందరూ సమానంగా చట్టం ఉందనేది నిరూపించుకుంటారు అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వర్షం పడుతున్నా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకు అందరికీ పేరు పేరుగా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.